గైస్ ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ మరి మీకు వీడియో thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో నేను న్యూ DSLR కెమెరా అయితే తీసుకున్నాను, cannon200d Mark II. సో ఇది నేనైతే యూట్యూబ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది సింగిల్ లెన్స్ అనమాట, డ్యూయల్ లెన్స్ కాదు. సో ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 50,000 58,000 ఏమో ఉంది. సో ఫ్లిప్కార్ట్లోనేమో 56 ఉంది అండ్ అమెజాన్లోనేమో 58,000 ఉంది. సో ఇది వచ్చేసి నేను నార్మల్గా ఆఫ్లైన్లో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఈఎంఐలో తీసుకోవడం జరిగింది మెయిన్గా వచ్చేసి. సో డౌన్ పేమెంట్ వచ్చేసరికి 20,000 అయితే కట్టాను. అండ్ ఈఎంఐలో ప్లస్ మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా కొంచెం మళ్ళీ వ్యారంటీతో సహా నాకు 68,000కి అయితే ఇది రావడం జరిగింది. సో అంటే మొత్తం మళ్ళీ 10,000 ఎలా పడిందంటే 7,000 ఏమో వ్యారంటీకి అయితే తీసుకోవడం జరిగింది. వ్యారంటీకి మనకు లెన్స్కి ఏమైనా కానివ్వండి, కెమెరాకి ఏమైనా కానీ మనకైతే ఒక 4 years అయితే వ్యారంటీ ఇచ్చారు. 4 years ఎలా అంటే 2 years ఏమో కెమెరా తరపు నుంచి వెళ్ళి, ఇంకో 2 years ఏమో ఆఫ్లైన్లో డిజిటల్ తరపు నుంచి అయితే వీళ్ళు 4 years అయితే నాకు ఇవ్వడం జరిగింది. ఈ 4 yearsలో మనకు కెమెరాకి ఏమైనా కానివ్వండి వాళ్ళు ఇచ్చిన వ్యారంటీ ద్వారా మనమైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ కెమెరాకి ఏమైనా అయితే. సో అండ్ మళ్ళీ నాకు ఇంకొక 4,000 ఎలా ఇంట్రెస్ట్ పడాలంటే నాకు కెమెరాకు ఈఎంఐ ద్వారా ఒక 4,000 అయితే ఇంట్రెస్ట్ పడ్డది. మొత్తానికి అయితే 68,000కి అయితే నాకు ఈ కెమెరా అయితే వస్తుంది. సో నేనైతే మంత్లీ అయితే దాన్ని అయితే కట్టేయాలి. సో మరి లేట్ చేయకుండా ఈ కెమెరాని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో గాయస్ నేను దీన్ని అయితే అక్కడే అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. సో నాకైతే ఈ కెమెరా గురించి మీకు చెప్పాలనిపించి సో ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. అండ్ ఈ కెమెరా గురించి చెప్పాల్సింది వచ్చేసి మెయిన్గా ఇప్పుడు సింగిల్ లెన్స్ అనమాట. ఇక 18mm to 55mm లెన్స్ అనమాట. ఇది EOS 200D అంటే cannon200d Mark II అనమాట ఇది. అండ్ ఇక్కడ 24 మెగాపిక్సెల్ అనమాట. IOS వచ్చేసరికి 25,600 ఉంది. అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆల్ఫా ఇది. అండ్ ఇందులో 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వర్టికల్ LCD డిస్ప్లే అనమాట. సో మనం ఎటంటే అటు మూవ్ చేసుకోవచ్చు డిస్ప్లేని, మీకు ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫొటోస్ అండ్ వీడియోస్ని వైఫై నుంచి వెళ్ళి బ్లూటూత్ నుంచి అయితే షేర్ చేసుకోవచ్చు ఇందులోకి వెళ్ళి. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి గాయస్. సో ఇందులో వచ్చేసరికి వ్యారంటీ కార్డ్స్, వీటినైతే పక్క పడేస్తున్నాను. సో గైస్ ఇవన్నమాట మన ప్రోడక్ట్స్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది కేబుల్, ఇది ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో ఇందులో ఇలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఇట్లా ఛార్జింగ్ అయినప్పుడు ఇక్కడ ఛార్జర్ ఫుల్ అయితే మనకి ఇక్కడ గ్రీన్ సింబల్ వస్తుంది. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎల్లో లేదా ఆరెంజ్ సింబల్ అనేది వస్తుంది. సో ఇక్కడ బ్యాటరీ అనేది ఇచ్చేసారు మనకు, ఒకటి సింగిల్ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఇది బ్యాండ్ అనమాట దానికి వచ్చేది. అండ్ ఇక్కడ లెన్స్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ 18mm to 55mm వరకు అయితే లెన్స్ అయితే వస్తున్నది. ఇక్కడ స్టెబిలైజర్ను ఆల్ఫా అయితే ఆన్లోనే ఉంచుకోవాలి మనం, ఇవి రెండు అయితే చూసుకోండి. సో ఇది వచ్చేసరికి కెమెరా బాడీ అనమాట. సో ఇది cannon200d Mark II. అండ్ ఇది వచ్చేసరికి మనకు ఇందులో ఆప్షన్స్ అయితే ఉంటాయి, మాన్యువల్గా తీసుకోవడం లేకపోతే ఆటోలో పెట్టి తీసుకోవడం అని. సో అలా అయితే మనమైతే తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇందులో బ్యాటరీ అయితే వేస్తాను చూడండి. ఇందులో బ్యాటరీ అయితే వేసాను. అండ్ ఇప్పుడు లెన్స్ని అయితే నేను ఫస్ట్ తీస్తాను చూడండి.
ఇది ఎల్సిడి డిస్ప్లే అనమాట. ఇదిగోండి ఎల్సిడి డిస్ప్లే. సో ఇలా కూడా మనకు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కెమెరా అయితే ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది, ఆఫ్ ఆన్ వీడియో అని. ఇక్కడ ఆన్ అయితే చేస్తున్నాను. సో కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఇది మాన్యువల్లో ఉంది చూడండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. స్కాన్, స్పెషల్ స్క్రీన్ అని, ఆటో, ప్రోగ్రామ్ అని. సో ఇందులో అయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఇంకా దీని గురించి అయితే తెలుసుకోవాలి. సో ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నార్మల్గా స్క్రీన్, మెయిన్ వచ్చేసరికి నేను ఇందులో మెమరీ కార్డ్ అయితే రాలేదు నార్మల్గా. సో ఇందులో నేనైతే మెమరీ కార్డ్ వేస్తాను చూడండి. సో నాకు పర్సనల్గా మెమరీ కార్డ్ అనేది ఉంది. సో నేను తీసుకుని జరిగింది. సో ఇది మనం సపరేట్గా మెమరీ కార్డ్ అయితే తీసుకోవాలి. సో ఇది అయితే ఇందులో వేస్తున్నాను చూడండి. 4GB ర్యామ్. సో గైస్ ఇక్కడ ఈ కెమెరా, ఇక్కడ చిన్న కెమెరా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకు ఇందులో డిస్ప్లేలా కనిపించడానికి, అండ్ మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇందులో కనిపిస్తుంది. సో ఇందులో చూడండి మీకు కనిపించే ఉంటుంది. సో లెన్స్ని అయితే నేను ఇలా జూమ్ ఇన్ చేస్తున్నాను. సో లెన్స్ వచ్చేసి మనకు ఇలా జూమ్ ఇన్ అయితే అవుతుంది ఎక్కడ అంటే ఇది షార్ట్ లెన్స్ కాబట్టి. సో లాంగ్ లెన్స్ కూడా ఉంటాయి 55 to 250 mm. నేను దాన్ని మెల్లగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి అయితే మనం మైక్ జాక్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం బోయో M1 మైక్ అనేది. సో ఇందులోకి వెళ్ళి అయితే వాయిస్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తాను. సో దాని క్వాలిటీ అనేది ఎలా ఉందో చూడండి, చెక్ చేస్తాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. నాకు ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ గురించి అయితే కొంచెం తక్కువగానే తెలుసు. ఎందుకంటే నేను వీటిని ఎక్కువ వాడను కాబట్టి. ఫోటో షూట్స్కి అప్పుడే ఓన్లీ నేను తీస్తే ఆటోలో తీస్తాను, మాన్యువల్లో తక్కువగా తీస్తాను. ఎందుకంటే మాన్యువల్లో మనకైతే పర్ఫెక్ట్ అయితే రాదు. సో అలవాటు అయ్యే కొద్దీ మనకైతే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఎనీహో ఈ వీడియో అయితే నాకైతే అన్బాక్సింగ్ చేయాలనిపించింది. సో నేనైతే కంప్లీట్ చేసేసాను. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.